జగన్ టైంలో పెన్షన్ల పంపిణీ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్. దాంట్లో ప్రభుత్వ జోక్యం, ఎమ్మెల్యేల జోక్యం, ఎంపీల జోక్యం, మంత్రుల జోక్యం ఏమీ ఉండేది కాదు. వాలంటీర్ దగ్గరికి డబ్బులు వెళ్తే సచివాలయం దగ్గర సచివాలయం నుంచి డబ్బులు తీసి వాలంటీర్కి ఇస్తారు, వాలంటీర్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు, అంతే సింపుల్. బట్ దాన్ని రాజకీయ పరంగా వాడేటటువంటి ప్రయత్నం చంద్రబాబు చేశారు. అందులో భాగంగా ప్రతి నెలా కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు అటు పార్టీ వాళ్ళు ఉండాలా, ఎమ్మెల్యేలు ఉండాలి, ప్రజాప్రతినిధులు ఉండాలి, వాళ్ళ సమక్షంలోనే ఇవ్వాలి. అట్లాగే ఇంటికెళ్ళి ఇచ్చే విధానాన్ని తీసేసి ఆ ఏరియాలో ఒక చోట నుంచి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టారు. ఇదంతా నడుస్తుంది. అయితే ప్రతి నెల స్వయంగా చంద్రబాబు గారు కూడా అటెండ్ అవుతుంటారు. అందులో భాగంగా వచ్చే 1వ తారీఖున బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో భరోసా పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు. చినగంజాం మండలం పెదగంజాం పరిధిలోని గొల్లపల్లిలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొని అక్కడ ప్రజావేదికలో పాల్గొంటారు. 2 లబ్ధిదారులకి ఇళ్లకు వెళ్ళి పింఛన్లు అందజేసి ఆ తర్వాత వాళ్ళతో ముచ్చటిస్తారు. మరి పర్చూరు అంటే దగ్గుబాటి గారి ఏరియా, మరి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారా ఏంటనేది చూడాలి.